హాయ్ ఫ్రెండ్స్, గోపన్నకి కోపం ఎక్కువ. తగ్గించుకోమని ఎంత చెప్పినా వాడికి తలకెక్కేది కాదు. తల్లిదండ్రుల గారాబం వల్లనే వాడి కోపం తగ్గడం లేదని అందరూ అనేవారు. అందుకని ఒక రోజున గోపన్న తల్లి తండ్రి వాడిని గారాబం చేయకూడదని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఆ రోజు ఉదయం గోపన్న నిద్రలేస్తూనే తల్లితో, నాకు ఏదైనా తొందరగా తినడానికి పెట్టు, కాలువగట్టు దగ్గర నా స్నేహితులతో ఆటలాడుకోవాలి అన్నాడు. పొద్దున్నే లేస్తున్న ఆటలేమిటి, పెరట్లో 10 మొక్కలకు పాదులు తీసిరా, అప్పుడే నీకేదైనా పెడతాను అన్నది తల్లి. గోపన్నకి కోపం వచ్చి ఆ రోజుకి ఇంట్లో ఏమీ తిననన్నాడు. తల్లి కంగారు పడి వాడిని బ్రతిమలాడడం మొదలుపెట్టింది. ఇంకెప్పుడూ పని చెప్పనున్నది. కానీ ఆమె బ్రతిమాలే కొద్దీ వాడి కోపం పెరిగిందే కానీ తగ్గలేదు. ఆమె కళ్ళ నీళ్లతో భర్తకు సంగతి చెబితే ఆయన చిరాకు పడి, ఇలాగే వాణ్ణి పాడు చేస్తున్నాం, 12 ఏళ్ళు వచ్చాయి, ఆటలే తప్ప ఇంట్లో ఏ పని చేయడు, పెరట్లో తోట పని చేస్తాయి కానీ వాడికి తిండి పెట్టకు, తెలిసిందా అన్నాడు. ఈ మాటలు గోపన్న విన్నాడు. వాడి కోపం ఇంకా పెరిగిపోయింది. వాడు కాలువగట్టుకు ఆటలకు వెళ్ళిపోయాడు. అప్పటికి వాడి స్నేహితుడు ఒక్కడే ఉన్నాడు. వాడు వెంట తెచ్చుకున్న అటుకులు బెల్లం తింటున్నాడు. నాకు కూడా కొంచెం పెట్టు అని అడిగాడు గోపన్న. నాకు చాలా ఆకలిగా ఉంది, ఇవి నాకే చాలవు అన్నాడు స్నేహితుడు. గోపన్నకి వాడి మీద కోపం వచ్చి, నీతో మాట్లాడను పో అన్నాడు. మిగతా స్నేహితులు వచ్చాక వాళ్ళు తెచ్చుకున్నదేమైనా ఉంటే తినాలని అనుకున్నాడు. కానీ ఆ రోజు వాళ్ళంతా ఇంటి దగ్గర పెట్టిన అన్నం తిని వచ్చారు. వాళ్ళు వెంట ఏమీ తెచ్చుకోలేదు. గోపన్నకు వాళ్ళందరి మీద కోపం వచ్చింది. వాడు అక్కడి నుంచి కదిలి దూరంగా ఒక చెట్టు కిందకి పెసరట్లు వేస్తున్న అవ్వ దగ్గరకు వెళ్ళి తనకు ఒక పెసరట్టు పెట్టమన్నాడు. ఆ అవ్వ డబ్బులు అడిగింది. గోపన్న డబ్బులు లేవంటే పెసరట్టు పెట్టనన్నది. దాంతో గోపన్నకి కోపం వచ్చి అవ్వ తెచ్చుకున్న పెసరట్ల పిండి బుట్టను కాలుతో తన్నబోయాడు. ఆ పక్కనే ఉన్న అవ్వ పెంపుడు కుక్క అది చూసి గట్టిగా మొరిగింది. గోపన్న భయపడి వెనక్కి తిరిగి పరిగెత్తాడు. కుక్క వాణ్ణి కొంత దూరం తరిమి వదిలేసింది. దారిలో ఒక రైతు వాణ్ణి ఆపి, ఎందుకలా పరిగెడుతున్నావు అని అడిగాడు. గోపన్న రైతుకు తన ఆకలి కథ చెప్పుకున్నాడు. అలాగా పాపం, నా పొలంలో పడిన వంకాయలను గుట్టగా పోసాను. వాటిలోంచి పెద్దవాటిని చిన్నవాటిని ఏరి 2 గుట్టలు చేయాలి. నువ్వు ఆ పని చేస్తే నీకు కడుపు నిండా పిండి వంటలతో భోజనం పెడతాను అన్నాడు రైతు. మా ఇంట్లోనే పని చేయని వాణ్ణి నీ పొలంలో పని చేస్తానా? నన్ను ఇలా అడగడానికి నీకెంత ధైర్యం అంటూ గోపన్న అక్కడున్న ఒక చిన్న రాయి తీసి రైతు మీద విసిరి పరిగెత్తసాగాడు. రైతు వాణ్ణి కొంత దూరం తరిమి వదిలేశాడు. అలా సాయంత్రం దాకా చాలామందితో గొడవ పడ్డాడు. గోపన్నకి ఆకలి బాగా పెరిగి నీరసం మొదలైంది. వాడి కొంత దూరం నడిచి ఊరు చివర ఉన్న ఆశ్రమం చేరుకున్నాడు. ఆ ఆశ్రమాన్ని శ్రీ కృష్ణానంద స్వామి నెలకొల్పాడు. అక్కడ ఆయన ప్రజలకు మంచిని బోధిస్తూ ఉంటాడు. పేదలకు నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుంది. గోపన్న శ్రీ కృష్ణానంద స్వామి దగ్గరికి వెళ్ళి తన కథను చెప్పుకొని ఆకలిగా ఉందని అన్నం పెట్టమని అడిగాడు. స్వామి వాడి భుజం తట్టి, చీకటి పడే వరకు అన్నదానం మొదలు కాదు, అంతవరకు నేను చెప్పే నీతి బోధలు విను అన్నాడు. గోపన్నకి చాలా కోపం వచ్చింది. కానీ వాడికి ఇక ఎక్కడికి వెళ్ళే ఓపిక లేదు. ఆ కారణంగా అక్కడ అందరితో పాటు కూర్చొని స్వామి చెప్పే నీతి బోధలు వినసాగాడు. అలా కొద్దిసేపు జరిగాక వాడికి ఓర్చలేని ఆకలి వల్ల స్పృహ తప్పి మూలుగుతూ అక్కడే పడిపోయాడు. అది చూసిన స్వామి శిష్యులు గోపన్న ముఖం మీద నీళ్లు చల్లి చేతులు పట్టుకొని లేవదీసి కూర్చోబెట్టారు. శ్రీకృష్ణానంద స్వామి గోపన్నను సమీపించి ఆప్యాయంగా భుజం తట్టి తన శిష్యులతో వెంటనే వాడికి భోజనం పెట్టమని, వాడు తిన్న తర్వాత ఆ సంగతి తనకు కబురంపమని చెప్పాడు. శిష్యులు గోపన్నను అన్నశాలకు తీసుకుపోయి తృప్తిగా భోజనం పెట్టారు. గోపన్న వాళ్లకు తను పొద్దుటి నుంచి ఎంత ఆకలితో ఉన్నది చెప్తుండగా స్వామి అక్కడికి వచ్చి చిరునవ్వుతో, గోపన్న, ఇప్పటికి నీ ఆకలి తీరింది కదా అని అడిగాడు. దానికి గోపన్న సంతోషంగా తలాడించాడు. అప్పుడు స్వామి, తన కోపమే తన శత్రువు అంటారు. నువ్వు మీ అమ్మ మీద అకారణంగా కోపం తెచ్చుకున్నావు. ఆ కోపం నిన్ను రోజంతా ఆకలితో బాధపెట్టింది. నీ స్నేహితులతో దెబ్బలాడేలా చేసింది. రోజంతా ఎందరో కొత్త శత్రువులను సృష్టించింది తప్ప తిండి పెట్టలేదు. కోపాన్ని పక్కన పెట్టడం కాకుండా దాన్ని దూరంగా ఉంచాలని గ్రహించు అన్నాడు. గోపన్న తన తప్పు గ్రహించినట్టు తల వంచుకొని, నా వల్ల చాలా పెద్ద పొరపాటు జరిగింది. ఇంట్లో నాన్న అమ్మ ఎంత కంగారు పడుతుంటారో ఏమో అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. స్వామి వాణ్ణి ఓదార్చుతూ, నువ్వు ఇక్కడికి వచ్చి నీ కథను చెప్పగానే నా శిష్యుడు ఒకరిని నీ ఇంటికి పంపి నీ క్షేమ సమాచారం అందేలా చేశాను. వాళ్ళేమీ కంగారు పడరు. కానీ ఇక నుంచి కోపాన్ని విడిచిపెట్టి వివేకంతో ప్రవర్తించు అని తన శిష్యుణ్ణి తోడిచ్చి గోపన్నను ఇంటికి పంపాడు. మర్నాడు గోపన్న తన మిత్రులతో కలిసి స్వామి చెప్పే నీతి పాఠాలు వినడానికి వెళ్ళాడు. ఆ రోజు ఆయన అక్కడున్న వారందరికీ తన కోపమే తన శత్రువు అని చెబుతూ
నిన్నటి గోపన్న కథను రసవత్తరంగా వినిపించాడు. కథలంటే ఏమో అనుకున్నాను, అవి నిజ జీవిత సత్యాలు అనుకున్నాడు గోపన్న. ఆ రోజు నుంచి వాడు ఎక్కడ నీతి కథ వినిపించినా దానిని శ్రద్ధగా విని వంట పట్టించుకొని తన ప్రవర్తనను మార్చుకుంటూ వచ్చి గోపన్న మంచి బాలుడు అని ఇంటా బయట కూడా పేరు తెచ్చుకున్నాడు.